నంద్యాల పట్టణంలోని శాంతినికేతన్ విద్యా సంస్థలలోని శ్రీ సంకల్ప్ స్కూల్, ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ మరియు బాలా అకాడమీ స్కూల్ నందు విద్యార్థులచే శ్రీకృష్ణ జన్మాష్టమి ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులు శ్రీకృష్ణ, గోపికలు, యశోద, చిన్ని కృష్ణుని వేషధారణలో శ్రీకృష్ణుని జీవిత చరిత్రను తెలియజేసే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను చేసి అందరినీ అలరించారు. శాంతినికేతన్ పాఠశాల చైర్మన్ సుధాకర్, ఎల్కేఆర్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ మురళీధర్ రెడ్డి, బాలా అకాడమీ ప్రిన్సిపల్ మాధవిలత శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. పండుగలు మన సాంప్రదాయాలని, విద్యార్థులలో అన్ని మతాలకు సంబంధించిన పండుగలను, వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలను చేయడం సంతోషంగా ఉందన్నారు. శ్రీకృష్ణుని జీవితం అందరికీ ఒక పాఠం వంటిదని, వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. చిన్నారుల వేషధారణలు అందరినీ అలరించాయి. స్కూల్ సంజీవ్ నగర్ నందు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా మంది విద్యార్థులు కృష్ణుడు, గోపికలు, యశోద వేషధారణలో వచ్చి ఈ అట్మాస్ఫియర్ ని చాలా కలర్ఫుల్ గా చేశారు. అంతేకాకుండా కల్చరల్ ఈవెంట్స్, శ్రీకృష్ణుడి జీవిత చరిత్రను అద్దం పట్టేలాగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బాగున్నాయి, చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. సో ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసినటువంటి డాన్స్ మాస్టర్కి, ప్రిన్సిపల్ మేడంకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, శ్రీకృష్ణుడి జీవితం ఒక లెసన్ లాంటిది అందరికీ. ఆయన అందరి దేవుళ్ళలా కాకుండా మనందరి మధ్యలో పుట్టి, సామాన్యమైనటువంటి మానవుడిలాగా పుట్టి, మరి దైవత్వం ఆయన బిహేవియర్ ద్వారా, ఆయన లైఫ్లో ఆయన ఆచరించినటువంటి వాల్యూస్ ద్వారా ఎన్నో లెసన్స్, ఆయన జీవితం చెప్పినటువంటి లెసన్స్ ఇప్పటికీ జనరేషన్స్ ని ఇన్స్పైర్ చేస్తున్నాయి. భగవద్గీత, మనందరికీ తెలిసినటువంటి భగవద్గీతలో చదివితే ఎన్నో విషయాలు, ఆయన జీవితంలో నేర్చుకున్నటువంటి విషయాలు, ఆయన జీవితాన్ని అనుసరించడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకునేటువంటి అవకాశం వస్తుంది. ఈరోజు ఈ కల్చరల్ ఈవెంట్స్తో పాటు మరి ఆయన జీవితంలో మనందరికీ నేర్పించినటువంటి ఇంటిగ్రిటీ, అందరూ కలిసి ఉండాలి, అందరూ న్యాయం వైపు నిలబడాలి, ధర్మం గెలవాలి, ఇలాంటి కంపాషన్ లాంటి ఎన్నో వాల్యూస్ని నేర్పినటువంటి వ్యక్తి లార్డ్ కృష్ణ. మరి ఈరోజు ఆయన పుట్టినరోజుని ఇంత ఘనంగా జరుపుకోవడం మాకందరికీ చాలా హ్యాపీగా ఉంది. దీని ద్వారా పిల్లలు చాలా విషయాలు నేర్చుకోవాలి. ఆయన ఏదైతే మనందరికీ వదిలి వెళ్ళినటువంటి వాల్యూస్ ఏమైతే ఉన్నాయో అవి తమ జీవితంలో ఇంబైట్ చేసుకొని ఖచ్చితంగా మంచి వాల్యూ బేస్డ్, మంచి మంచి గుడ్ క్వాలిటీస్, మంచి క్యారెక్టర్ని బిల్డప్ చేసుకునేలాగా విద్యార్థులు తయారవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నాను.
So normally, being as an Indians, like forget about the caste, religion, everything. But we have a tradition of uh, in LKR school, we celebrate every function despite of the religion and everything. Earlier, I used to be the guest for this every function of all these festivals for Christmas, Ramjan, and now Shri Krishna Janmashtami. So we treat the children to never think about the religion and everything because everybody has got their own friends in all the religions. So it's our commitment to celebrate every function in a grand way. So చదువు కన్నా ముఖ్యము మనకు ఇలాంటి ఈవెన్ మన ఫ్రెండ్లీ నేచరు అందరితో కలిసి ఉండిపోవడం అన్ని ఫంక్షన్స్ సెలబ్రేట్ చేసుకోవడం ఇవన్నీ చాలా ముఖ్యం. పాతకాలంలో మనకి మన పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనం ఊర్లోకి వెళ్ళి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడున్న డిజిటల్ టెక్నాలజీ డిజిటల్ వరల్డ్ లో మనకున్న సమయం తక్కువ కాబట్టి ఉన్న సమయాన్ని మన స్కూల్లో మన ఫ్రెండ్స్ తో అందరితో కలిపి ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ దీనికి ముఖ్యంగా చెప్పాలంటే స్కూల్ నుంచే కాకుండా పేరెంట్స్ నుంచి కూడా ఎంతో సపోర్ట్ ఉండాలి. యాక్చువల్గా మన ఇక్కడ పిల్లల్ని చాలా మంది చూస్తే చాలా బాగా సెలబ్రేట్ పిల్లల్ని బాగా డెకరేట్ చేసి స్కూల్ పంపించారు. సో ఇట్ షోస్ దట్ ద పేరెంట్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంట్రెస్టెడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఎవ్రీ ఫంక్షన్ అనమాట. సో ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు పేరెంట్స్ ఆల్సో, and I would like to congratulate our LKR team also for making this function a grand success. And I am very happy to be a part of this function also. ఈరోజు బాలా అకాడమీలో కృష్ణాష్టమిని జరుపుకుంటున్నాము. శ్రావణవాసం వచ్చే కృష్ణపక్షంలో వచ్చే అష్టమిని కృష్ణాష్టమి, జన్మాష్టమిగా పిలుచుకుంటాము. మనందరికీ తెలుసు కృష్ణుడు మన మానవత్వ విలువల్ని ఎలాగా పెంచాడు అన్నది, మానవాళికి ఎంతో మేలు చేశాడు. అందుకనే ఆయనను జగద్గురువుగా పిలుచుకుంటాము. తను చదివి దాంట్లో ఉండే సారాన్ని వాళ్ళ ఎంప్లాయీస్ కి చెప్పడం జరుగుతోంది. అంటే మన జీవన విధానాన్ని చాలా చక్కగా కృష్ణుడు నేర్పించాడు. తన సిద్ధాంతంలో ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరికీ కూడా మంచే జరుగుతుంది. తానొవ్వక నొప్పింపక తిరుగువాడు ధన్యుడు సుమతి అనే స్తోత్రాన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యి మనందరికీ కూడా మంచి విషయాలను తను నేర్పగలిగాడు. ధర్మంని మనం కాపాడితే మనం ధర్మం కాపాడుతుంది అన్న విషయాన్ని తను చక్కగా చెప్పాడు. కృష్ణుడి వేషధారణలో అలాగే యశోద గోపిక వేషధారణలో వచ్చారు. మనం గమనించినట్టయితే చిన్నారులు చిన్నప్పటి నుంచి కృష్ణతత్వాన్ని నేర్చుకోగలిగితే వాళ్ళ జీవితం సుఖంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.